నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది అని చెప్పేసి జగన్ తరఫున ఆయన ఏదో కోరికలు కోరాడు. తీరని కోరికలు అంటారో తీరే కోరికలో మనకు తెలియదు. బట్ మొత్తానికైతే ఆయన ఒక వ్యవహారం కొంచెం డిఫరెంట్గా ఉంది ఏపీ రాజకీయాల్లో. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నాకు నీ వల్ల ప్రాణహాని అని నేను కంప్లైంట్ కూడా నీకే ఇచ్చా. ఏంటిది? ఇదంతా కూడా ఎన్నికల రాజకీయంలా ఉంటుంది. జగన్ అంటే నాకు ప్రాణహాని అని చెప్పాడు. కరెక్టే, బాగానే ఉంది. జగన్కి ప్రాణహాని అంటే ఇప్పుడు ఈయనకి సెక్యూరిటీ కల్పించాలి. సెక్యూరిటీ జగనే కదా కల్పించాలి. వాస్తవానికి ఎట్లకేళ్లకు వరాహి వాహనం అనేది ప్రారంభమైంది, వెహికల్ యాత్ర ప్రారంభమైంది. నిన్న కాకినాడలో మీటింగ్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆసక్తికరమైన వాక్యం. వాస్తవానికి ఆయనకు ప్రాణహాని ఉన్నది అని చెప్పినప్పుడు మనం దాని అందరూ కూడా విశ్వసించాలి. నిజంగా ఉండవచ్చు. ఎలా ఉంటుంది సార్? మీకు విషయం తెలుసా? ఎలా కాదనగలుగుతాం? నేను చెప్తా ఎందుకు ఎలా కాదనగలము. ప్రతి రాజకీయ నాయకుడికి వచ్చే జనాలందరూ ఆయన చిల్లరిస్తే వస్తారు. ఈయనది నిజంగా సైన్యం. ఆయన కోసం వాళ్ళు డబ్బులు పెట్టుకొని వస్తారు. ఆయన చుట్టూ అంత సైన్యం ఉండగా ఈయన వచ్చి చంపేసి వెళ్తారు. చంపడం అంటే ఆ బహిరంగ మీటింగ్ చంపుతారనే ఉద్దేశం కాదుగా ఆయనది. సో నిజంగా ఉంది అనుకుందాం. ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటి? ఒక అప్లికేషన్ పెట్టుకోవడం. సదర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఆయన పోలీస్ స్టేషన్ లేదా హైర్ ఆఫీసర్లు కదా అప్లికేషన్ చేయాలి కదా. లేదా బహిరంగ మీటింగ్ అన్నాడు అంటే దాని యొక్క ప్రయోజనం ఏంటంటే ఇదే సింపతికి. అంటే ఎన్నికల ముందు ఈ రాజకీయ వాక్యాగా రీజన్ చెప్పనా దానికి? నాకు అనిపించింది చెప్తున్నా. ఈయన మంత్ ఎండ్ పొలిటీషియన్. ఎప్పుడో పండగకి పబ్బగ్గని రాడు. హాలిడేస్కి వచ్చి వెళ్తా ఉంటాడు. వచ్చినప్పుడల్లా బహిరంగ సభ పెట్టి వాళ్ళని వీళ్ళ మీద అరిచేసి వెళ్తా ఉంటారు. వీళ్ళందరూ రెచ్చగొట్టిపోతాడు. ఇప్పుడు ఈయన మాట్లాడడానికి కంటెంట్ లేదు. లేక మీటింగ్ వచ్చింది. ఇప్పుడు కంటెంట్ లేకపోవడం ఏంటంటే ఇప్పుడు తను బీజేపీతో కలిసి వెళ్తాడా, తెలుగుదేశంతో కలిసి వెళ్తాడా, ఎవరితో వెళ్తాడా, ఒంటరిగా వెళ్తాడా తెలియదు. ఎవరు పొగడాలో తెలియదు, ఎవరిని తిట్టాలో ఆ విషయం ఆయనకు కూడా క్లారిటీ లేదు. సో అంచేత ఈ గ్యాప్ కోసం ఈ వరాహి యాత్ర పెండింగ్ పడింది. అది రోడ్డు ఎక్కింది. మీరు అన్నట్టు ఏమి లేక అదొక కాంట్రవర్సీ. గతంలో కూడా గత ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే వాక్యం చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకోవాలంటే ఈయనకు ప్రాణహాని ఉంది కాబట్టే నెలకోసారి వస్తున్నాడు, రోజు రావట్లేదు. ప్రాణహాని ఉంది కాబట్టే పాదయాత్రలు చేయట్లేదు. అయితే గతంలో ఎన్నికల ముందు ఇతను సేమ్ ఇదే చర్చ వచ్చింది. కానీ అప్పుడు మాత్రం తాను ఏం చేశాడంటే నా సెక్యూరిటీ వల్ల నా రహస్య మీటింగుల రహస్యాలు బయటపడుతున్నాయి అన్న ఉద్దేశంతో తనకు తాను ఎన్నికల ముందు సెక్యూరిటీ తీసేయించుకోవడం జరిగింది. అంటే అక్కడ రాజకీయాల దృష్టి అంటే ఆయన ప్రాణహాని ఉంటే అలా పని చేయడు కదా. ఈరోజు ఒక పబ్లిసిటీ స్టంట్ ఏం చేస్తారంటే ఆ సెక్యూరిటీ గారు ఎవరు ఏడో నార్త్ నుంచి తెచ్చుకునే నలుగురు అవునా? ఆ నార్త్ నుంచి తెచ్చుకునే నలుగురిని వీళ్ళే ఉద్యోగం తీయవచ్చు, తర్వాత మార్చుకోవచ్చు. పెద్ద విషయం కాదు. కాకపోతే ఏం మాట్లాడతారంటే నా సెక్యూరిటీ వల్ల నాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది, వీళ్ళు అమ్ముడు పోయారు అంటే చూసావా అవతల పార్టీ వాళ్ళు నా ఇంటి వరకు వచ్చారు, రేపటి రోజు నన్ను కూడా ఏమన్నా చేయొచ్చు. సో ఇక్కడ ప్రాణహాని నిజంగా ప్రాణహాని ఉంటే సో మనం అనకూడదు. కానీ ప్రాణహాని ఉంటే చంపే వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీలు ఏమి అడ్డం కాదు. కేవలం ఈ రాజకీయ నాయకులు చేసినట్టు వ్యాఖ్యలు మనం చూస్తుంటాం. ఎలక్షన్ల ముందు కూడా మోడీ మీద, అమిత్ షా మీద ఏదో ఆ అతుల్నే ఉత్తరప్రదేశ్లో డైరెక్ట్ పోలీసుల ముందే వచ్చి కాల్చి పడేసి ఎంత ఉందో రౌడీ షీటర్ అది. సరే ప్రభుత్వం స్కెచ్ స్క్రిప్ట్ అనుకున్నా కూడా ప్రెస్ సాక్షులుగా హైయర్ ఆఫీసర్ సెక్యూరిటీ పోలీసులు ఉన్నాం కూడా చంపేటోడు వచ్చి చంపాడు. అక్కడ అన్ని తోటకూర కబుర్లు అండి. ఎన్నికల కోసం ఎదుటి వారిని వాళ్ళని ఒక ఉచ్చులోకి ఊరికే వాళ్ళ మీద బురద చల్లాలి, ఏదో రకంగా మైకు పట్టుకున్న వాడిని ఏమనాలి, ఏం అనడానికి లేదు, రీజన్ దొరకట్లా. సో అట్లా అన్నట్టు పవన్ కళ్యాణ్కి అంతా కూడా భక్తులు, అభిమానులు, ఓటర్లు కాదు వాళ్ళంతా కూడా. ఓటర్లు కాదండి, ఎందుకంటే వాళ్ళు ఓట్లేరు. ఓట్లేరు, అభిమానులు, భక్తులు వస్తారు, పూజ చేస్తారు, దండం పెట్టుకుంటారు, ప్రసాదం ఇస్తే తీసుకుని పోతారు. మీటింగ్ కోసం ప్రసాదం ఇస్తే తీసుకెళ్తారు. సో అంతవరకు బాగానే ఉంది. సో అతనికి ఏ విధంగా కూడా ప్రాణహాని ఉండదు. సరే చెప్పలేం కాబట్టి అతను కోరుకున్నట్టు ప్రాణహాని ఏమైనా ఉంటే సదరు ఆయన మామూలుగా ఒక మాట అంటేనే వీళ్ళు వచ్చి రక్కేస్తారండి మనుషుల్ని. అలాంటిది ఒక రోజులో ఉంది హత్యా రాజకీయాలు. కానీ మారుతున్న ట్రెండ్ ప్రకారం ఎందుకంటే ఈ పార్టీకి ఆ పార్టీకి వ్యక్తిగతంగానటువంటి శత్రుత్వం సిద్ధాంతపరంగా పార్టీ వాళ్ళకు ఉంటుందో కానీ వీళ్ళంతా కూడా రేపు ఈ పార్టీకి రేపు ఆ పార్టీకి రాజకీయమే. కానీ ఏమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయి? ఏం లేవు. ఎక్కడో ఒక్కడ మనం రీసెంట్గా అవినాష్ రెడ్డి గారి కేసులో చూస్తే అది వారసత్వం వచ్చినట్టు మర్డర్ కేసు కానీ శత్రువుల నుంచి వచ్చినట్టు కాదు, కుటుంబ గొడవలే. సింపుల్ చెప్పాలంటే కుటుంబ గొడవలు. ఇక్కడ జరుగుతుంది కూడా ఫ్యాక్షన్ గొడవ మర్డర్లు కూడా చాలా తగ్గిపోయినాయి. 90% తగ్గిందని చెప్పొచ్చు. ఎంతసేపటికి
వారసత్వం వలన కానీ లేదా మద్యము మగువ వల్ల జరిగే మర్డర్లే కానీ రాజకీయం కోసం జరిగే ఒకప్పుడు అంటే ఎన్నికలంటే ఆ రోజు కనీసం రాష్ట్రం మొత్తం ఒక 100-150 మంది తలలు నరుక్కునేవారు. ఈ రోజు అలా లేదు. సైలెంట్గా సిద్ధాంతపరంగా చేస్తే మ్యానిపులేట్ చేసేసి దొంగోట్లు ఏదంటే సాఫ్ట్వేర్ మార్చు అవి చేసుకుంటున్నాం సపరేట్గా, కానీ హత్య రాజకీయాలు ఎవరు పోవట్లేరు. హత్య అనేది లేదు. సరే అతను ఏమైనా అనుమానం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పలానా అనుమానం వచ్చింది, నా ఇంటి ముందు పలానా రెక్కి నిర్వహించారు, పలానా వాళ్ళు నా మీద పలానా దాడి చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు అంటే జస్ట్ ఇది రాజకీయ వాక్యగానే చూడండి. అండ్ ఇంకొకటి ఇదంతా కుంటిసాక అనుకోవచ్చా? అవును, వాస్తవానికి ఏంటంటే తను ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే గెలవనని ఆయనకి తెలుసు, గెలవడము సీట్లు గెలిచేవాడిని చెడగొట్టడము ఇదైతే అవుతుంది. ఏ పార్టీనైనా గెలిచేవాడిని ఈయన మార్చేయగలడు. ఎందుకంటే ఈయన వల్ల ఏం ఓట్లు చీల్తాయి కదా, గెలిచేవాడు అంత ఇరగదీసే ఓటర్లు లేరు కదా. సరే మేబీ ఉందని, ఎందుకంటే కొంచెం ఓటింగ్ శాతం పెరిగింది, ఎన్నికలకు పెరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెబల్స్ ఉండరు. అభ్యర్థులు ఉండకపోవడం వేరే విషయం, రెబల్స్ ఉండరు. వేరే పార్టీకి అయితే ఒక టికెట్ ఇస్తే ఇంకో వర్గం ఇంకో రెబల్. సో ఇట్లా ఈయన పార్టీ తెచ్చి ఈయన ఓట్లు, ఈయనకు సెక్యూరిటీ ఓట్లు ఉన్నాయి. సో రేపు పొద్దున ఈ ప్యాకేజీలో కానీ ఏ ప్యాకేజీలోకి వెళితే వాళ్ళతో కలిస్తే ఈయనకి ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పటికీ తెలియదు. ఈయనకు సీఎం అయ్యేటువంటి ఆయనే ఎన్ని ఇస్తే అన్ననే దీంట్లో ఉన్నాడు, వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే స్టెబిలిటీ, అంటే నేనున్నాను రాజకీయంలో, అవసరం వచ్చిన ఇప్పుడు మనకు తెలుసు అప్పుడప్పుడు ఎవరిని ఉద్ధరించండి మామూలుగా అక్కడ సభలు అవుతుంటాయి కదా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మతపరమైన సభలు జరుగుతుంటాయి. జనరల్గా ఏ మతాన్ని తీసుకున్నా వారానికో నెలకు వచ్చి ఒక వాక్య చేసి ఒక సందేశం ఇచ్చి వెళ్తుంటారు వాళ్ళు. ఇక్కడ కూడా రాజకీయంలో నాకు వెకేషన్స్లో వస్తుంటాడు, హాలిడేస్లో అంటే షూటింగ్ హాలిడేస్లో కానీ ఏదో ఒక వెకేషన్లో వచ్చేసి ఎవరి తరపున ఉంటే అప్పటికప్పుడు మాట్లాడారు. సేమ్ షూటింగ్ లాగానే ఒక క్యారవాన్ లాగా ఒక వారాహి కూడా వాళ్ళే రాసిస్తారు. వాస్తవానికి స్క్రిప్ట్ లేకుండా 4 ఇవ్వును అనేసి ఒక డైలాగ్ చెప్పేసి, గతంలో ఇంకా ఇప్పుడు మారింది. అప్పుడు చెగోవీరా డైలాగులు, భగత్ సింగ్ డైలాగ్ చెప్పేవాడు, అయిపోయినాయి. అవును, ఆ డైలాగ్ అయిపోయినాయి, 10 ఏళ్ళు అయింది కదా. మాత్రం ఉన్నాయి, తోలు తీస్తా తాట తీస్తా నా సంగతి తెలియదు, ఆసక్తికరంగా ఏదో ఒకటి అనడం. తర్వాత 2 రోజులు ఆ మీడియాలో నడుస్తుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ 15-20 రోజులకు మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఈయన తరపున ఆయన ప్యాకేజ్ కానీ ఆయన తరపున ఈయన ప్యాకేజ్ కానీ ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టు. సో మెచ్యూరిటీ రాజకీయాలు అయితే ఆయన దగ్గర లేవండి. సో ఇప్పుడు ఈయనకి సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? తను అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, తను అప్లై చేయాలి కదా. నాకు ప్రాబ్లం ఉందని, ఎందుకంటే ప్రాణహాని ఉందని చెప్పి ఆయన అప్లై, నేను పలానా ఆయన్ని చంపాను నాకు సెక్యూరిటీ కావాలి, దస్తగిరి అంటేనే ఆయనకి 5+5 సెక్యూరిటీలు ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ కదా అంటే ఒక రౌడీ, ఒక ఆకు రౌడీకే ఇచ్చారు అంటే జెడ్ కేటగిరీ ఇవ్వాలి. జెడ్ కేటగిరీ ఆ రేంజ్ లేదు ప్రాణహాని అంటే. ఇవ్వకుండా వాళ్ళకి ఇంచుమించు జెడ్ కేటగిరీలు అంతా సెక్యూరిటీ బౌన్సర్లు వాళ్ళంతా ఉంటారు. నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎలక్షన్ దాకా ఈయన కనుక 10 మంది బాడీ గార్డ్లను పెట్టుకుంటే ఊరికే మనిషికి 1,00,000 ఎంతో ఇచ్చి మేపాలి వాళ్ళని. అదేదో గవర్నమెంట్ మీద రాయిసి ఫ్రీగా పెడతారు కదా, ఇప్పుడు జీతం మిగులుతుంది జగన్ మీద కదా, జగన్ ప్రభుత్వం మీద. ఆ ప్రభుత్వమే రక్షణ కల్పించడం ఎలా ఉంటుంది? కల్పిస్తుంది ఇన్ కేసు, మీనింగ్లెస్. రేపటి రోజు వాడికి ఏమన్నా అయితే అనవసరంగా నా మీదకి వస్తుంది, ఎందుకు వస్తుంది కూడా సేమ్ దస్తగిరికి పెట్టినట్టే ఈయనకు కూడా ఒక 4-5 పడేశాడు అనుకోండి. సరే ఆయన వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని డిపార్ట్మెంట్ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఆయన అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన రక్షణ అంతా వస్తుంది. సో ఇదంతా ఎలక్షన్ కామెంట్గానే చూడాలి మనం. ఎలక్షన్ కామెంటే పెద్ద విషయమే లేదు దీంట్లో, ఈయనకు ప్రాణహాని లేదు, అది తోటకూర ఏమీ లేదు, జస్ట్ ఓ సింపతి ఓట్లు. అంటే ఇన్ని రోజులు నేను ఎందుకు రాలేదో తెలుసా, ఇది కారణం అని చెప్పడం జగన్ ప్రభుత్వాన్ని కామెంట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ జన సైనికులందరూ కూడా ఈయనకంటే ఇటు తిరుగుడు ఎక్కువ తిరుగుతూ ఉంటాడు, వాడొచ్చి పొడుస్తాడేమో వీడొచ్చి పొడుస్తాడేమో చెప్పలేము. మన కోడికత్తి ఉదాహరణలు కోర్స్ అలాంటివి ఇప్పుడే కాదు, 83లో జరిగినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఏదైనా రాజకీయాలు హత్యా ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఎన్నికల బెనిఫిట్ కోసమే కానీ ప్రజల కోసం అయితే కావు. అండ్ ఇక్కడ డబుల్ బెనిఫిట్, ఈయన బెనిఫిట్ కూడా, ఎందుకంటే 5 పెట్టాను ఫ్రీగా, ఈయన 5 మీకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ చూసుకుంటుంది. సూపర్. అక్కడ ఏమంటారు, మిగిలినట్ల స్పై జరుగుతుంది ప్రమాదం, అది ఆయన కర్మ.
అప్పుడు మళ్ళీ ఏమంటాడంటే ప్రభుత్వం కావాలనే వీళ్ళని పెట్టి నా గుట్టంతా రట్టు చేసింది అంటాడు. అది నెక్స్ట్ మనం చూడాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ బహిరంగకు కూడా లీడ్ స్క్రిప్ట్ ఇక్కడే రెడీ చేసుకున్నాడు. గతంలో 2019 ఎలక్షన్ జరిగింది. అది తీరా ఎన్నికల ముందు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ అంతా పెట్టేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గన్మెన్లు ఇదంతా సెక్యూరిటీ కూడా వాపస్ ఇచ్చేసాడు, నాకు అక్కర్లేదు అని. ఎందుకు అంటే సార్ అక్కడ రీజన్ ఏం చెప్పినప్పటికీ బహిరంగ చెప్పే రీజన్ ఏంటంటే నా కదలికలన్నీ కూడా నీడలా వెంటాడుతూ నేనేం చేస్తున్నా నా రాజకీయ ఎత్తుగడలు ఎన్నికల కోసం చేసేటువంటి. అవును, మరి నీ దగ్గర ఒక 500 మంది క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళందరినీ మా పార్టీలోకి లాక్కోవాలి, ఎట్లెట్లా ఫండ్స్ వస్తున్నాయి, ఎట్లెట్లా ఖర్చు పెడుతున్నాయి, ఈ వ్యూహాలన్నీ లీక్ అవుతున్నాయి ఉద్దేశంతో ఆ మనసులో పెట్టుకుని ఆ సెక్యూరిటీని విత్డ్రా చేయించాడు. సో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సెక్యూరిటీ తీసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మళ్ళీ విత్డ్రా చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.